చాలా ఈజీగా ఐస్ క్రీమ్ చేసేసుకుందాం ఇవాళ మనం ఇంట్లో. ఐస్ క్రీమ్ పౌడర్ అవసరం లేకుండా ఇంట్లో ఉండే ఫ్రూట్స్, మిల్క్, షుగరు యాడ్ చేసుకొని, నాకైతే ఇంట్లో పిఎస్, డ్రాగన్ ఫ్రూట్ ఉండింది. వీటన్నిటి చిన్న స్పూన్ తీసుకొని ఇలా స్కూప్స్ లాగా చేసి పెట్టుకున్నాను. ఇలా స్కూప్స్ లాగా చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్‌గా తినేస్తారనమాట. ఒక గ్లాస్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. దానికి సరిపడా షుగర్ యాడ్ చేశాను. ఒక హాఫ్ స్పూన్ అగర్ అగర్ పౌడర్. మీ దగ్గర అగర్ అగర్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇదంతా మెల్ట్ అయ్యే వరకు కొంచెం కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా, స్కూప్స్ లాగా వాటిని వేసుకుంటూ ఈ పాలను యాడ్ చేసేసుకున్నాను. కొంచెం పొమోగ్రానేట్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంత సింపుల్ అండి. మన దగ్గర ఉండే ఫ్రూట్స్, మిల్క్, షుగరు ఉంటే సరిపోతాయన్నమాట. మీరు ఏ ఫ్రూట్స్ అయినా వాడుకోండి. చూడడానికి కలర్ఫుల్‌గా ఉంటుంది. చాలా హెల్తీగా కూడా ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. మీకు ఓవర్ నైట్ కాదు అనుకుంటే 8-10 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. మన టేస్టీ కలర్ఫుల్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఇలా రెడీ అయిపోయిన ఐస్ క్రీమ్‌ని ఒక గంట తీసేసుకుని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అస్సలు ఇటువంటి ఐస్ క్రీమ్ బయట ఎక్కడ ఎతికినా మీకు దొరకదు. అంత బాగుంటుంది.